ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రైరేజ్డ్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈరోజు ఒక బాధాకరమైన సంగతి గురించి మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా, మరి మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివశక్తి కరుణాకర్ గారు ఒక సంగతి లేవనెత్తి మాట్లాడారు. అదేమనగా, సాలేమయ్య గారు మల్లెపూలు విషయమై మాట్లాడిన సందర్భం ఇప్పుడు మనందరికీ తెలిసింది. ఆ యాంకర్ ప్రశ్నిస్తున్నారు, ఏమని, ఆయన అలా మాట్లాడారు కదా, అసలు మీ ఉద్దేశం ఏంటని కరుణాకర్ గారిని అడిగారు. అడిగినప్పుడు ఆయన ఎంత బాధాకరమైన సంగతి లేవనెత్తి మాట్లాడారంటే, చాలా అసలు వినడానికి అసహ్యకరంగా ఉంటుంది ఆ మాటలు. అలాంటి సంగతులు మాట్లాడారు. కరుణాకర్ గారిని నేను అడుగుతున్నాను, కరుణాకర్ గారండి, మీరు మీ ఉద్దేశము లేకపోతే మీ వ్యక్తిగత అభిప్రాయము మీకున్న విషయం తెలియచేయకుండా ఆ సంగతి గురించి, ఏ సంగతి, ఇప్పుడు సాలేమయ్య గారు ఆ పువ్వుల విషయం మాట్లాడినప్పుడు ఆవిడ నిన్ను ప్రశ్న అడిగినప్పుడు మిమ్మల్ని ఆ ప్రశ్నకే మీరు సమాధానం చెప్పాలి. కానీ మీరు చాలా ఘోరంగా ఎదురుగుంట ఉన్న పిల్ల ఆడపిల్లని, లేకపోతే మీ ఇంటర్వ్యూ చాలామంది చూస్తారని అది మర్చిపోయారా? లేకపోతే మీరు కావాలని మాట్లాడారా? ఆ సంగతి మీరు మాట్లాడిన మాట మీకు గుర్తుందా? ఆ పిల్ల మల్లెపూల విషయమే అడిగినప్పుడు సాలేమయ్య గారు చర్చి ముందు మల్లెపూలు పెడితే కొనర్రా, కండోమ్స్ పెడితే కొంటారు అని చెప్పే ఉంటారా? వీడియో మనం పూర్తిగా చూడలేదు. వీళ్ళు రాత్రి మాటలు ప్రార్థన పెట్టుకుంటారు, నైట్ ప్రార్థనలు జరుగుతాయి వీళ్ళకి అంటే మీ నోటుకు ఎలాగొస్తే అలా మాట్లాడేశారు. కరుణాకర్ గారు, తప్పు కదా అలా మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు ఎదటివారు అనుసరిస్తున్న ఆ యొక్క మార్గము గురించి, వారున్న ఆ స్థితి గురించి మీరు ఇంత నీచంగా మీరు మాట్లాడటము బాగులేదనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ మాటలు మీతోనే పోవు కదండి, సమాజం చూస్తుంది కదా. ఇప్పుడు మీ యొక్క దేవీ దేవతలను ఎత్తి మాట్లాడితే మీకు చాలా బాధేస్తుంది. మీరు కనీసము మనుషులను, సాటి మనిషిని కూడా చూడకుండా వారి యొక్క మనోభావాలను కనీసం బాధపడతాయని కూడా లేకుండా మీరంత దారుణంగా, అప్పుడు మీరు మీ ఎదురుగుంటే ఆ పిల్ల కూర్చుంది, ఆడపిల్ల, 3 సార్లు 4 సార్లు ఆ విషయాన్ని ఎత్తి మాట్లాడారు. మీ ఇంటర్వ్యూ చాలామంది ఆడపిల్లలు చూస్తారు. ఎలా ఉంటుంది మీ గురించి ఏమని ఆలోచిస్తారు చూడండి ఆడపిల్లలు. ఇదేనా అసలు మీరు మాట్లాడే తీరేదేనా? మల్లెపూల గురించి ఆమె అడిగారు, ఆ సంగతే మాట్లాడు. ఆయన ఎలా మాట్లాడారు, ఆ మాటలు ఎందుకు మాట్లాడారు, మాకు చెప్పాలి సమాధానం. ఎందుకంటే మా ఆడపిల్లలు మనోభావాలు దెబ్బతిన్నాయి, మాకు కూడా బాధ కలిగింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో పువ్వులనే ఆ యొక్క సబ్జెక్టు లేదంటే పువ్వులు అందరికీ పనికొచ్చాయి కాబట్టి ఆ సంగతే మీరు మాట్లాడాలి. అంతే తప్ప చచ్చి ముందు కండోమ్స్ అమ్ముతారా? ఇప్పుడు కరుణాకర్ గారు ఒక మాట, మీ యొక్క శివశక్తి ఆ యొక్క ఆఫీసులో నుండే మీరు ఆ యొక్క ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో కండోమ్స్ అనే మాటలు వాటిని వ్యాపారం చేస్తున్నారు మీరు అనుంటే ఎంత బాధపడతారండి మీరు? మేము అనగలము? అనము. ఎందుకు అనము? మేము ఆరాధిస్తున్న దేవుడు కొద్దో గొప్ప మాకు సంస్కారాన్ని నేర్పించారు. ఒక మాట విధానం, ఎవరిని ఎలా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు ఆ సంగతి ఎత్తి మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉండాలన్నది మేము ఆరాధిస్తున్న దైవం మాకు నేర్పించారు. మా గ్రంథం కూడా మాకు నేర్పించింది. మరి మిమ్మల్ని అడగలను, మీకు ఆ సంస్కారం ఎక్కడదని నేను అడగలను, కానీ అడగను. ఎందుకు అడగను? ఈ విషయాన్ని ఎత్తి చెప్తున్నాను మీకు. అలా మాట్లాడకూడదండి కరుణాకర్ గారు, తప్పది, చాలా తప్పు. అక్కడ జరిగే సంగతి ఏంటి? మీరు మాట్లాడి నైట్ ప్రార్థనలకు వెళ్తారా, పగల ప్రార్థనలకు వెళ్తారా? అసలు ఒక విషయం మీ గ్రంథంలో ఎత్తి చూపిస్తే ఏమైనా మాటలు మీరు ఎంత బాధపడతారండి? మీ గ్రంథాల జోలికి కానీ, లేకపోతే మీ దేవీ దేవతల జోలికి విషయాలు కానీ, లేకపోతే మిమ్మల్ని అఘౌరంగా మాట్లాడిన విషయాలు కానీ అవి ఎత్తి మీరు చెప్తే అదొక అర్థం ఉంటుంది. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటి, మీరు మాట్లాడింది ఏంటి? కరుణాకర్ గారు, తప్పు కదండి అలా మాట్లాడటం. ఎంత బాధాకరమనే విషయం అది. చర్చిల ముందు అమ్ముతారండి. ఇప్పుడు మీ శివశక్తి ఆ ఆఫీసులో అమ్ముతున్నారయ్యా మీరు అని ఉంటే మీకు ఎంత బాధ కలుగుతుంది? ఎందుకంటే మీరు ఎంతో పవిత్రంగా మీరు ఏ దేవీ దేవతలను అయితే ఆరాధిస్తున్నారో, మీ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముల వారు కానివ్వండి, లేకపోతే ఆ యొక్క ఈశ్వరుడు గారు కానివ్వండి, లేకపోతే మిగతా మీరు ఎన్ని దేవీ దేవతలు ఉన్నారని వారిని ఆరాధిస్తారో వారిని కానివ్వండి, ఎంత బాధ కలుగుతుందండి కరుణాకర్ గారు? తప్పు కదా. ఇప్పుడు మీరు వెళ్ళే మార్గం అది మీకు ఇష్టం, మీకు నమ్మకం, మీకు గొప్ప అది
తప్పు కదా. ఇప్పుడు సత్యం ముందు అమ్ముతారా అంటే ఎలా కనపడుతున్నారు మీకు? పాస్టర్లు కానివ్వండి, లేకపోతే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు కానివ్వండి, ఆ ప్రభుని ఆరాధించి ఎన్నో రకాలుగా మాట్లాడతారు. మీరు చాలా వల్గర్గా మాట్లాడతారు. మీరు శ్రీలక్ష్మి గారు కూర్చుని బైబిల్ మీద అనేకమైన క్లాసులు తీసుకున్నారు. ఇప్పటి వరకు 2014లో అనుకుంటే మీరు ప్రారంభించారు. ఎప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారితో మీరు డిబేట్ చేసిన అప్పటి నుంచి చూస్తున్నాను నేను మిమ్మల్ని. మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. తర్వాత ఎవరో మీ దేవీ దేవతలను కొంతమంది దైవసేవకులు అన్నారని మీరు మీ బాధను వ్యక్తం చేస్తారు. వాళ్ళు దానికి సమాధానం చెప్తారు. అది అంతవరకు. ఇప్పుడు జరిగింది ఏంటి? ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇప్పుడు జరిగిన ఆ సంగతి ఏంటి? మీరు మాట్లాడిన సంగతి ఏంటి? అలా మాట్లాడొచ్చా? ఇది మీ ధర్మం సమర్థిస్తుందా? వినేవాళ్ళు కూడా సమర్థిస్తారా? మీ ఎదురుగుంట కూర్చున్న పిల్ల కూడా అంటుంది వావి వర్షలు లేకుండా అని. ఆ పిల్ల కూడా అంటుంది. అసలు గ్రంథాలు ఇప్పి చూసుకుంటే, గ్రంథాల్లోకి వెళ్ళి ఆ చరిత్రను లాగితే ఎవరు విచక్షణ లేకుండా బ్రతుకుతున్నారు, ఎవరు అసలు అంత దారుణమైన స్థితిలో వెళ్తూ ఉన్నారు అన్న సంగతి బయటకు వస్తుంది. కానీ ఎందుకు అనవసరం? ఇప్పుడు ఒకదానికొకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినా, ఒకరినొకరు విమర్శించుకుంటూ వెళ్ళిపోయినా, మన భారతదేశంలో మన అందరం ఒక తల్లి బిడ్డలుగా కలిసి ఉండాల్సిన ఈ దేశంలో వివాదాలు, గొడవలు, గందరగోళాలు తప్ప ఏమైనా ఉంటాయా? కండోమ్స్ అమ్ముతారా చర్చిల ముందు? మరి మీరేమమ్ముతున్నారు? మీ ఆఫీస్ ముందు, మీ యొక్క గుళ్ళ ముందు ఏమమ్ముతున్నారండి? కరుణాకర్ గారు ప్రశ్నించొచ్చాలుగా. అనమండి. ఎందుకు అనమంటే ఇంగిత జ్ఞానం మాకుంది. మా దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు మాకు నేర్పించాడు. మరి మీ ధర్మం మీకేమి నేర్పిస్తుంది? అలా మాట్లాడుతున్నారు. మొన్న ఒకళ్ళు ఇంటర్వ్యూ, దాన్ని ఏమంటారు, కాన్ఫిడెన్స్ కాల్ మాట్లాడుకుంటూ అందులో మరియమ్మ గారి యొక్క ప్రైవేట్ పార్ట్ చుట్టూ పువ్వులు పెడతారని అంటున్నారంట. చూడండి కరుణాకర్ గారు, పద్ధతేనా ఇది? ప్రశ్నించే విధానమేనది? ప్రశ్నించే ధర్మమేనా? ఆయన మాట్లాడారు, అందరూ ప్రశ్నించారు, నాతో సహా. నేను వీడియో చేశాను, నేను ప్రశ్నించాను. మొన్న బిగ్ టీవీలో ఇంటర్వ్యూలో కూడా నేను అదే అడిగాను. మీరు అన్న మాటలకి ఏంటి సాలెమే గారు, మీరు దాని వివరణ చెప్పండి. ఎందుకంటే హిందూ మహిళలందరికీ మనోభావాలు దెబ్బతిన్నాయి. స్త్రీ అనే ప్రతి పిల్ల బాధపడుతుంది. కాబట్టి మీరు అన్న ఆ యొక్క మాటలకి భావన ఏంటో చెప్పండి అని నేను, కొంతమంది దైవసేవకులు, ఇక హిందూ సహోదరులు అయితే చెప్పనవసరం లేదు. కాబట్టి మిమ్మల్ని ఆ పిల్ల అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెప్పిందేంటి? ఇప్పుడు మీరు అన్ని మాటలు ఇప్పుడు తల్లి వయసులో ఉన్నవారు వింటారు, చెల్లి వయసులో ఉన్నవారు ఉంటారు, కూతురు వయసులో ఉన్నవారు వింటారు. ఆడపిల్లలు, మీ ఎదురుగుంట కూర్చున్న పిల్ల ఆడపిల్ల. ఆ మాత్రం కూడా మీకు మీ ధర్మం ఏమి విచక్షణ అనేది నేర్పించలేదు అని అంటే చాలా బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. ఆ మాట తీరు అదేనా కరుణాకర్ గారు? అదేనా ఆ మాట తీరు, ఆ మాట విధానం ఎక్కడిది అది? అసలు మీ ధర్మం నేర్పించింది, మీ మార్గం నేర్పించింది, లేకపోతే మీ దేవీ దేవతలు ఎలాగే నేర్పించారా అని అంటే ఎంత బాధపడతారు మీరు? చచ్చి ముందు అమ్ముతారు. అయ్యే మీ గుళ్ళ ముందు ఏమవుతారు? మరి అక్కడ ఏమమ్ముతారు? ఇప్పుడు మీ శివశక్తి ఆఫీస్ ముందు ఏమమ్ముతారు? చెప్పండి కరుణాకర్ గారు. తప్పండి, అలా మాట్లాడకూడదండి, అలా మాట్లాడకూడదు. ఎందుకు? ఒకరినొకరు ఇంకా ఎప్పుడు కించపరుచుకుంటూ వెళ్ళిపోవటమేనా? ఇంకా శాంతి సమాధానము ఈ యొక్క భారతదేశంలో ఒకరిని పట్ట ఒకరికి మమతానురాగాలు ఇంక ఏం అవసరం లేదా? నిప్పు రాసి పెట్టుకుంటూ వెళ్ళిపోవటమేనా? ఇప్పుడు మీరు అన్న మాటలు చాలామంది ప్రశ్నిస్తారు. మరలా అదొక వివాదమేనా? నాకే బాధ వేసింది, నేను స్పందించాను. విషయం ఏముంది అక్కడ, సంగతి ఏముంది? మిమ్మల్ని కానీ, మీరు ఆరాధిస్తున్న దేవీ దేవతలను కానీ ఎవరైనా దూషించారా? వాళ్ళని నిలదీసి కడగండి. మీ మార్గం మీరు బోధించుకోండి, మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి, ఏంటి మా జోలికి వస్తున్నారని మీరు కడుగుతున్నారు. ఇప్పుడుకొచ్చి చాలా వీడియోస్ మీరు చేశారు, చాలా మంది మీద ఫైట్ చేశారు మీరు అడిగిన విషయాల్లో. కానీ ఈ విషయం ఏంటి? చాలా మీరు ఏంటంటే ఒక సంగతి, ఒక దైవ సేవకులు మాట్లాడితే అదే మాట్లాడరు మీరు. మీ చాలా వీడియోస్ చూసాను నేను. అది మాట్లాడరు, వేరే సబ్జెక్ట్ లాక్కి వస్తారు. అది తప్పు కదండి కరుణాకర్ గారు. పువ్వుల విషయం మాట్లాడారు ఆయన, ఆ విషయమే ప్రశ్నించండి మీరు. మీకు దాని విషయంలో వివరణ కావాలి కాబట్టి. మిగతా విషయాలు తప్పు, అంత వల్లగరగా లేకపోతే అంత అవమానకరంగా, అంత కించపరిచేటట్టు మీరు మాట్లాడిన అవసరం లేదు నేను అనుకుంటున్నాను. ఆ అవసరమే లేదు మీకు. చర్చి ముందు అమ్ముతారా? చర్చి ముందు అమ్ముతారో లేకపోతే ఎక్కడ అమ్ముతారో, అసలు ఎవరు యూస్ చేస్తారో, ఎవరు వాడుకుంటారో మీకు తెలియదేంటి కరుణాకర్ గారు? మీకు బాగా తెలుసు కదా, మీకు బాగా తెలుసు కదండి. మళ్ళీ ఎందుకు ఆ మాటలు? తప్పండి కరుణాకర్ గారు. ఏ విషయం అంటే ఆ విషయం మీరు మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నా సహోదరి భావంతో నేను మీకు చెప్తూ ఉన్నాను.
సహోదరులు, ఈ భారతదేశంలో మన అందరం ఒక చోట ఉండాలి, కలిసి ఉండాలి, ఎదురికి వెళ్ళాలి. నేను అందుకు ఇంకోసారి కూడా మీకు చెప్తున్నాను, మీ దేవీ దేవతలను, మీ యొక్క ధర్మాన్ని, మీ యొక్క మార్గాన్ని ఎవరైనా దూషించినట్టు మాట్లాడినా, కించపరిచినట్టు మాట్లాడినా వదలొద్దు. ఇప్పటికే మీరు వదలరు, ఇంకా వదలొద్దు. అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరి మార్గాన్ని ఒకరు మరి కించపరిచి మాట్లాడడం అనేది మనిషికున్న ఇంగిత జ్ఞానం కాదది. లేనివాడే మాట్లాడతాడు అలాగా. ఇంగిత జ్ఞానం లేనివాడే. సబ్జెక్ట్ ఒకటైతే ఇంకో విషయం మాట్లాడతారు. కొంచెం కూడా జ్ఞానం లేనివాడే అలా మాట్లాడతాడు. ఏమాత్రం మంచి చెడు తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే నీతి యథార్థత ఎరిగిన వారు కానీ అలా మాట్లాడరు. అలాంటి వాళ్ళని ఖండించండి కరుణాకర్ గారు, అడగండి. అంతే తప్ప అక్కడ విషయమే ఒకటైతే చర్చిల ముందు అవి అమ్ముతారంటూ నాకు చాలా బాధాకరంగా అనిపించింది కరుణాకర్ గారు. దయచేసి ఆలోచించగలరని నేను ఆశిస్తూ ఉన్నాను. తప్పండి. ఎదుటి వారిని అంతగా ఏ సంగతి మాట్లాడారో ఆ సంగతి మాట్లాడితే ఎంతో బాగుంటుందని నాకు అనిపిస్తుంది. విలువ కూడా తగ్గిపోద్ది కదా మీరు అలా మాట్లాడితే. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ఎంతమంది చూస్తారు చెప్పండి? ప్రపంచంలో సకానికి మంది మీరు బాగా తెలుసు. మరి అలా మాట్లాడినప్పుడు బయట కనకపోయినా లోపలైనా మీ గురించి ఏం ఆలోచిస్తారో ఇలా మాట్లాడితే? పైగా ఎదురు కూర్చున్న వీళ్ళ మగపిల్లోడు కూడా కాదు, ఆడపిల్ల. ఆవిడ కూడా ఎంత చక్కగా వింటుందో ఆ మాట. అవి ఎందుకులేండి అని అంటలేదు ఆ పిల్ల కూడా. ఆ పిల్ల కూడా వావి వరుసలు లేకుండా ఉంటారు కదా, ఆ పిల్ల ప్రశ్నిస్తుంది మళ్ళీ. అమ్మ తల్లి, చెల్లి, వావి వరుసలు లేకుండా ఎవరుంటారో మీకు బోల్డ్ అన్ని విషయాలు ఉంటాయి చూపించాలంటే. కానీ వద్దు, వివాదానికి దారితీస్తుంది అవన్నీ కూడా. నేను వాటి గురించి మాట్లాడడానికి రాలా ఈ వీడియోలో. కరుణాకర్ గారు అన్న మాటకు బాధేసి నేను అడుగుతూ ఉన్నాను. వద్దు కరుణాకర్ గారు, ఇంక ఇప్పటికైనా కూడా ఆలోచించి ఏదైతే ఉందో అది మాట్లాడుకుంటూ ఎదురికి వెళ్ళిపోలే తప్ప ఒకరినొకరు దూషించుకుంటూ, హింసించుకుంటూ, కించపరుచుకుంటూ ఇంకెదరికి వెళ్ళిపోతే ఏమీ మిగలదండి మన భారతదేశంలో. మనకి ప్రేమానురాగాలు మొత్తం చల్లారిపోతాయి. ఇప్పటికే చాలా అల్లకొల్లాలని ఉంది పరిస్థితి అంతా. దయచేసి అర్థం చేసుకోగలరని సహోదర భావంతో నేను మీకు తెలియచేస్తున్నాను. మరి ఆలోచించి మాట్లాడండి. ఇప్పటి నుంచి అలాంటి మాటలు మాట్లాడకండి కరుణాకర్ గారు. తప్పది, చాలా తప్పు. మీకు అది అర్థమవుతుందని ఆశిస్తున్నాను. దేవుని పిల్లలారా, మీరు కూడా ప్రార్థన చేయండి. మన భారతదేశంలో ఉన్న ప్రత్యేక సహోదరులు కూడా మనము సంపాదించుకోవాలి ప్రేమ ద్వారా. ఎవరి మార్గాన్ని వాళ్ళు అనుసరించినా కూడా భారతదేశంలో మనందరూ ఒకటిగా కలిసి జీవిస్తూ ఎదురికి వెళ్ళాలి. ఏ గొడవలు గందరగోళాలు లేకుండా ఉండాలి. కాబట్టి దాని విషయమే ఉద్దేశించే నేను మాట్లాడడం జరిగింది. మీరు కూడా మీ ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రత్యేకంగా నేను దేవుని పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.